ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వాతో పాటు అతి ముఖ్యమైన పంట కొబ్బరి. ఈ కొబ్బరి మీద చాలామంది రైతులైతే ఆధారపడి జీవిస్తుంటారు. ఒక్కొక్కసారి కొబ్బరి రేటు అతి భారీ స్థాయిలో పెరుగుతుంటుంది. ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితులు అయితే చూస్తుంటారు. మరి అటు ఎండాకాలంలో కొబ్బరి పంట బాగానే ఉంటుంది, కానీ ఇటు వర్షాకాలం వచ్చేటప్పటికి కొబ్బరి చెట్లు ఎక్కే వాళ్ళు కూడా తగ్గిపోవడం, ఈ పంటకు ఒక బ్రేక్ పడే స్థితిలో అయితే చూస్తాం. ప్రస్తుతం మనం కొబ్బరికి సంబంధించిన ఒక సాలలు అయితే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. చాలా మంది కొబ్బరికాయలు ఒలిచే వాళ్ళు అయితే చాలా మంది పదుల స్థాయిలో అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే రకరకాల స్థాయి, అంటే చిన్న పెద్ద అన్ని రకాల కొబ్బరికాయలు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఇది కొబ్బరిని నిల్వించే ఒక సాలగా అయితే చెప్తారు. రేటు బట్టి, అంటే రేటు ఏ స్థాయిలో ఉందో చూసి దాన్ని బట్టి అయితే కొబ్బరికాయలు అయితే ఎగుమతి చేస్తారని చెప్తున్నారు. అయితే వర్షాకాలంలో అటు చెట్లు ఎక్కేవారు లేకపోవడం వల్ల ఇక్కడ కొబ్బరికాయ దిగుబడి కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఒలుపుదారులు కూడా చాలా మంది ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇక్కడ కూలి పనికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం మనతో పాటు ఒలుపుదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. మాది పాలకొల మండలం, పశ్చిమగోదావరి జిల్లా, చింతపూర్ గ్రామం అండి. మాది శ్రీ రాజేశ్వర్ కోకోనట్ కంపెనీ అండి. ఇది ఎలా ఉంటుంది అంటే కొబ్బరికాయ అంటే 365 రోజులు దిగుబడి ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుంది? ఎక్స్పోర్ట్ అంటే అక్కడ పైన మార్కెట్ని బట్టి ఉంటుందండి. ఒకసారి రేట్ డౌన్ అవ్వచ్చు, ఒకసారి పెరగచ్చు. రేట్ డౌన్ అయినప్పుడు మార్కెట్ ఇలా ఒలుపు ఆపుతారండి. మార్కెట్ బాగుంటే ఒలుపు కంటిన్యూగా ఉంటుందండి. ఈ కొట్లో ఇంచుమించు రోజు 20 మంది పనిచేస్తూ ఉంటారండి. ఎలా అంటే రకరకాలు ఉన్నాయి, అంటే ఒక్కొక్క కొబ్బరి పైన తొక్క మాత్రం తీస్తున్నారు, కొన్ని అయితే లోపలికంటా ఒలుస్తున్నారు, అంటే రకాలు ఉన్నాయి. అవునండి. ఎలా ఉన్నాయంటే అండి, ఒక్కొక్క అంటే మార్కెట్ని బట్టి ఉంటుందండి. ఆర్డర్ని బట్టి ఇస్తూ ఉంటారు. ఓ పీస్ ఒలుపు ఉంటుంది, ప్లస్ పోర్ పట్టా ఉంటుందండి. అదేవిధంగా రాయపూర్ సీల్ అని, ఇలాగా గుడ్డు ఒలుపు అని రకరకాల 4 రకాలుగా ఒలుపులు ఉంటాయండి. ఎందుకు ఉపయోగిస్తారు అంటే అక్కడ పైన ఆర్డర్ బట్టి వస్తుందండి. మనకేంటంటే మార్కెట్ యొక్క ఆర్డర్ ఒక అతను ఒక మార్కెట్ బట్టి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అంటే సేల్స్ ఎక్కువ ఏదో ఉంటే దాన్ని బట్టి ఆర్డర్ ఇస్తూ ఉంటారండి. మార్కెట్ లో సేల్స్ ఎక్కువ. లోపలికంటా ఒలపడం కాకుండా పైన తొక్క ఒలుస్తున్నారు కదా, దానివల్ల నిల్వ ఎక్కువ ఉండడం, లేకపోతే గుడ్డు వస్తే నిల్వ తక్కువ ఉండడం, అలా ఏమైనా ఉంటుందండి? అంటే నిల్వ అంటే గుడ్డు ఎక్కువ ఒలిస్తే అది వెంటనే నిల్వ ఉండదండి. ఎందుకంటే అది పగిలిపోయే రకం ఉంటుంది. అదే నీ పై తొప్పలు అవుతూ ఉంటే అది నిల్వ ఉంటుందండి. మా ఇంచుమించు మార్కెట్లోకి వెళ్ళినాడికి 10-15 రోజులు పాటు నిల్వ ఉంటుందండి. అదే గుడ్డు లోపలికంటే గుడ్డు సపోజ్ అంటే గుడ్డు వాళ్ళు పొలిస్తే మాత్రం అది నిల్వ ఉండదండి. ఎందుకంటే అన్నీ దాన్ని యూజ్ చేసేయాలండి, లేదా అది పగిలిపోయే ఛాన్స్ వస్తుందండి మనకి. అంటే మన ఏరియా, అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఎక్కువగా కొబ్బరిని దేనికి ఉపయోగిస్తారు మీకు తెలిసినంత వరకు? కొబ్బరిని అంటే అటు మెడికల్గా, ఇటు ప్లస్ టెంపుల్స్కి, ఎక్కువ జాతరలకి అటు రకాలుగా ఉపయోగిస్తారండి. అంటే ఒక దానికి ఏం తెలియదండి, రకరకాలుగా ఇటు మెడిసిన్స్ కూడా ఉపయోగిస్తారు. మెడిసిన్కి, కోకోనట్ ఆయిల్కి, ప్లస్ జాతరలకి, గుళ్ళకి రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారండి కొబ్బరికాయ. అంటే మీకు తెలిసినంత వరకు ఈ మనకి ఇప్పుడు మీరు ఒలిచే కొబ్బరి అంతా కూడా ఎక్కడికంటే మన రాష్ట్రాలకైనా ఇతర రాష్ట్రాలకు కూడా ఏమి ఎగుమతులు చేస్తారు? మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు వెళ్తుందండి. సపోజ్ మద్రాసు, తమిళనాడు, కేరళ, కలకత్తా, అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్తుందండి ఎక్కువ. మనకి మన స్టేట్ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్తుందండి. మన స్టేట్లో అంటే అవుట్ ఆఫ్ స్టేట్లో కొబ్బరికాయ చెట్టు ఉన్నది కాబట్టి మన రాష్ట్రం నుంచి వేరే వాళ్ళు ఇది ఎగుమతి చేసుకుంటారండి. వాళ్ళని బట్టి ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డర్ బట్టి వీళ్ళు మనకి ఒలిపొలిచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంటండి. చూసుకుంటే అంటే ఇదంతా కూడా పచ్చిగా ఉంది కదా, మామూలుగా దీనికి కొబ్బరిని ఉపయోగిస్తారా, లేకపోతే కేవలం దేవాలయాలకి మెడిసిన్ మాత్రం ఉపయోగిస్తారు? ఇప్పుడు ఇది అండి పచ్చిగా ఉంది, దాని పై తొప్పలు అవుతామండి. మన తొప్పలు వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడ గుళ్ళు కూడా ఉపయోగిస్తారండి. గుడికి దేనికైనా యూజ్ చేస్తారండి. కొబ్బరికి కోర్ ఉంటుంది లోపల, కోర్ దేనికైనా యూజ్ చేస్తారండి. ఆయిల్ ఉపయోగించవచ్చు, కొబ్బరి నూనె కోసం ఇది ఉపయోగించవచ్చండి. కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చండి. కోకోనట్ ఆయిల్కి ఉపయోగించవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్కి ఉపయోగించవచ్చు, ఎక్సెట్రా దేనికైనా ఉపయోగించవచ్చండి. బొండాలు అంటే కొబ్బరి బొండాలు అవి దీంట్లోనే ఉంటుందా, లేదా సెపరేట్ గా బొండాలు ఎంత ఇస్తారు? దీంట్లో ఉండదండి, సెపరేట్ బొండ ఉంటుందండి. బొండ మనకి మార్కెట్ కి సేల్స్ అవ్వదండి, ఎందుకంటే అది ఎక్కువ కాలం ఉండదండి. మనకి జస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు సేల్స్ అయిపోవాలి. అది ఎక్కువ నిల్వ ఉన్నది, అది లోపల కుళ్ళిపోస్తారు. బొండం అనేది ఉండదు. నీలాంటి కాయే మనకి బయటకి ఎక్స్పోర్ట్ అవుద్ది. బొండం వెళ్ళిన వెంటనే స్పీడ్ గా దాన్ని సేల్స్ అయిపోవాలండి. నిల్వ ఉండే గుణం తక్కువ దానికి, అయిన కాయ అయితే నిల్వ ఉండే గుణం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం రేట్ అంటే రేట్లు ఒక్కోసారి చూసుకుంటే భారీ స్థాయిలో పెరుగుతున్నాయి, ఒక్కోసారి చూసుకుంటే అసలు ఆ గిట్టుబాటు ధర కూడా రావట్లేదు నా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి ప్రస్తుతం రేట్ ఎలా ఉందండి? ప్రస్తుతం అంటే రేటు పర్లేదండి. మొన్న వరకే 2 months అయితే మార్కెట్ లేదండి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు పికప్ అయింది అంటున్నారు. కాయ వచ్చి 16-17 రూపాయల కల్లా అమ్ముతుందండి. కొద్ది రైతులు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. ప్లస్ ఈ కంపెనీలు కూడా కొద్దిగా ఎదురుగా నడుస్తున్నాయండి. దానివల్ల 10 మంది వర్కర్స్ కొద్దిగా జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఏంటంటే వర్షాకాలంలో ముఖ్యంగా వర్షం వల్ల చెట్లు ఎక్కువ కూడా ఉండరు, మరి ఈ టైంలో దిగుబడి ఉండదని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు?
అది ఎంతవరకు అనేది చెట్లు ఎక్కడం అనేది కంటిన్యూ వర్షం ఉంటే చెట్లు ఎక్కడం అనేది సహజం కాదండి. ఏంటంటే జస్ట్ వర్షం కురిసి వెలిసిపోతే మళ్ళీ ఒక జస్ట్ 1 or 2 hours డ్రై అయిపోతే మళ్ళీ చెట్లెక్కి దింపు తీసే వాళ్ళు కూడా దాన్ని బట్టి మార్కెట్ నడుస్తుందండి. అదొకటి ఏంటంటే కోకోనట్ ఏంటంటే కొబ్బరికాయలు నిల్వ స్టోరేజ్ చేస్తారండి. అంటే ఒక కొట్లో ఒక రకంగా ఒక 50,000 1,00,000 కాయ అలా నిల్వేసి అన్ సీజన్లో దాన్ని ఒలిపిస్తూ ఉంటారు అనమాట అండి. అంటే చెట్లు కాయలు లేకపోయినా ఇది కొట్టు నడుస్తూ ఉంటుందండి. కంపెనీ కోకోనట్ కంపెనీ నడుస్తూ ఉంటుంది. ఓకే. అదే విధంగా మీరు అంటే ఒలుస్తున్నారు అంటే చాలా కష్టంతో కూడిన పని ఇదంతా కూడా. అవునండి. మరి ఎలాగా ఉదయం ఎన్నింటికి వస్తారు, సాయంత్రం ఎన్నింటి వరకు చేస్తారు ఏంటి? ఉదయం 7కి వస్తామండి. ఇది ఒలుపు అనేది కష్టమే కాదనుకోండి. ఊపిరి బిగబెట్టి శ్వాస ఆడుకుంటూ వలాలి. అన్ని పనుల కంటే ఒలిపే కష్టం అండి. కానీ ఏంటంటే ఇది అలవాటు అయిన వాళ్ళకి ఏంటంటే గమ్ము వేరే పనికి వెళ్ళలేరు. బంద పని కాదు కాబట్టి మట్టి పని కాదు కాబట్టి ఇంక మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము అలా ఒలుస్తూ ఉంటాం. పొద్దున మార్నింగ్ 7కి వస్తామండి. సాయంత్రం 12 క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ 1:30 భోజనానికి వస్తామండి. భోజనం చేసి వస్తాం. మళ్ళీ సాయంత్రం 5కి క్లోజ్ చేసేస్తామండి. మన డబ్బులు ఇచ్చేస్తారు ఓనర్లు, డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతామండి. అంటే దీనికి వచ్చే కూలి మరి సరిపోతుంది అంటే కుటుంబం సరిపోద్దండి. అంటే మాకు బయట ఎలా ఇస్తారంటే మేనేజ్మెంట్ ఎలా ఇస్తారంటే ఒక కాయకొచ్చి ₹30,000 ఇస్తారండి. మరి కాంట్రాక్ట్ బేస్ కావద్దండి ఇది. ఎన్ని కాయలు కొలుసుకుంటే అన్ని ₹30,000 ఇస్తారండి ఒక కాయకొచ్చి. పర్లేదండి. రోజుకి ఎన్ని అలగలుగుతారు ఒక మనిషి? ఒక మనిషి సహజంగా 700-800 ఇస్తారండి. 800 తగ్గదు. పర్లేదండి. మనిషికి వచ్చే ₹1000 పట్టుకెళ్తారు. ఈ కోకోనట్ కంపెనీ వల్ల ఇప్పుడు ప్రజలు చాలా మంది జీవనోపాధి సాగిస్తున్నారు. ఎందుకంటే బయట వ్యవసాయ పనులు లేవండి. టెక్నాలజీ డెవలప్ అయిపోయిందండి. ప్రతి దానికి వ్యవసాయ పనికి ఈ సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసి ఏదంటే గొట్లంకలు కొట్టేయడం మిషన్లో ప్లస్ దమ్ములు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ వ్యవసాయ పనులు ఉపయోగించడం వల్ల కొంతమంది రైతులకు పని లేకుండా పోయిందండి. ఈ కోకోనట్ కంపెనీల వల్ల కొద్దిగా ఏదో జీవనోపాధి సాగిస్తున్నారండి. అది సార్. ఓకే. ఇది రైతు చెప్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కొబ్బరి రేట్ అయితే ప్రస్తుతం ధర అయితే బాగానే ఉంది. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి చాలా మందికి జీవనోపాధిగా అయితే ఉపయోగపడుతుంది అంటారు. అదేవిధంగా మనతో పాటు పెద్ద ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు. నమస్తే బాబు గారు, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు కొబ్బరి దీనికి 10 సంవత్సరాలు చేస్తున్నాను. 10 సంవత్సరాలు చేస్తున్నారు. ఎలా ఉందంటే అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది రేట్? ఇప్పుడు ఎలా నడుస్తుంది, అప్పుడు ఎంత రేట్ నడిచేది? అప్పుడు రేట్ ఏమో పెద్ద రేట్ లేదండి. ఇప్పుడు రేట్ ఎక్కువ అండి. రేట్ ఎక్కువైనా ఒలి పడలేకపోతున్నాం అండి. ఈ వరకు రేట్ అంటే అప్పుడు మామూలుగా ₹80 ఇచ్చేవారండి మాకు ఒలిపు అయితేనే. అప్పుడు ₹8, ₹12 కొనివ్వరండి. ఇప్పుడు ఇవాళ రేట్ ఉందని రేట్ ఉన్నా మేము వెళ్ళలేకపోతున్నాం. మీరు ఒలుస్తారా? మీరు కాయలు ఒలుస్తారా? కాయలు వెళ్తున్నాం. మీ వయసు ఎంత అండి? నా వయసు 60 సంవత్సరాలు వచ్చిందండి. 60 సంవత్సరాల్లో కూడా ఒలుపుకు వస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. అంటే ముఖ్యంగా అది ఏదైతే పొదునైన ఒక గడ్డపరతో ఒలుస్తారు, మరి చాలా ప్రమాదం కదా, మరి జాగ్రత్తలు తీసుకుంటారు. చెయ్యాలి, అదిగో లాగేస్తుందండి. చెయ్యి లాగేస్తుంది. అలాగే ఓపిక కొలుతున్నామండి. ఓపిక తప్పకపోతే మరి చెయ్యకపోతే రూపాయలు రావు కదండి. నేను చేసి పని మరి అంతేగాని ఇలా చేస్తున్నామండి. ఇది మరి ఓపిక మరి. ప్రస్తుతం మామూలుగా మీరు ఒలుపుకి రేటు బాగా కిడుతుందంటారా, బాగా తక్కువ? రేటు తక్కువ అనుకోండి. తక్కువైనా ఇంకా పెద్ద విత్తనాలు అనుకోండి. అలాగేదో తప్పదని ఇంక వస్తున్నాం. అంటే కొంచెం దూరంగా వెళ్తే రేట్లు ఉన్నాయి. మేము వెళ్ళాక ఇలాగేదో అక్కడ వస్తున్నాం అండి. అది చేస్తున్నామండి. ఇది ఒలుపుదారులందరూ చెప్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే రేట్ అయితే బాగానే కొనసాగుతుంది. మరి వర్షాకాలం మూలాన ప్రస్తుతం అయితే ఏదైతే చెట్లు ఎక్కే వాళ్ళు ఉండకపోవడం వల్ల అయితే ప్రస్తుతం నిల్వకాయలను మాత్రమే ఒలుస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అంటే ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా ఎగుమతులు అయితే జరుగుతున్నాయి. దీన్ని కొబ్బరిని ముఖ్యంగా మెడిసిన్లో అటు ఆయిల్స్ కి అదేవిధంగా గుడులకి దగ్గర కూడా ఉపయోగిస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా పండగల సమయంలో మాత్రం ఈ కొబ్బరికి అయితే ముఖ్య డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అంటే వ్యవసాయం ఏదైతే వరి పంటలు అన్నిటికి కూడా టెక్నాలజీ వచ్చేసింది. ముఖ్యంగా ప్రతి దానికి కూడా ఒక యంత్రాల్లో రావడం వల్ల రైతులకి ఎవరికి కూడా ముఖ్యంగా పని లేకుండా పోతుంది. ముఖ్యంగా కూలి పని చేసుకునే వాళ్ళకి వర్క్ లేకుండా పోతుందని చెప్పేసి వారైతే చెప్తున్నారు. దానివల్ల ఈ కొబ్బరి దానివల్ల అయితే మాకు ఉపాధి దొరుకుతుంది, మాకు రోజు కుటుంబం ముందుకెళ్ళడానికి మాకు ఉపాధి కరువు లేకుండా ఉంటుందని చెప్పేసి వారైతే చెప్పడం జరుగుతుంది. మరి ప్రస్తుతం రేట్ అయితే బాగానే ఉంది. మరి రాబోయే రోజులు ఇది వర్షాకాలం కాబట్టి రేటు ఏమన్నా తగ్గుదల పడుతుందా ఏంటనేది చూడాల్సి రైతులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ సిటీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.